ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే అర్హత దామరమడుగు టీడీపీ నేతలకు లేదని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అడ్డు తొలగిస్తే తప్ప వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శాశ్వత ఎమ్మెల్యే కాదని, అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సిపిఎం పార్టీలో ఉన్న వ్యక్తి ఏం చేసిన విషయం తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని బయటపెడతామని ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల వ్యాఖ్యలకు వారు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరు. ఈ రోజు బుచ్చిడిపాళెంలో మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పిఎల్ఎల్ మీటింగ్ పెట్టారు. ఆ పిఎల్ఎల్ మీటింగ్లో ఏం చెప్పారు ఆయన? ప్రశాంత్ అమ్మ నువ్వు ఇక్కడ తట్టడి మట్టి లేదని చెప్పారు. తట్టడి మట్టి గురించి మాట్లాడుతూ ఇక్కడ చేసిన అభివృద్ధుల గురించి చూపించాడు ఫోటోలతో సహా. మీకు ఏమేమి జరిగినాయి దాని మీద కావాలంటే ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తే మేము చూపిస్తాం, లేదా మీరు ఎక్కడైనా రమ్మంటే మేము వస్తాం అంటే చూపించడానికి. డెవలప్మెంట్స్ ఏం జరిగిన ఉండేవు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎస్ఎఫ్ఐలో ఉండి కూడా ఏం చేశావు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు నిన్ను ఎందుకు సస్పెండ్ చేశారు, మొదట అది నువ్వు కనుక్కోనైనా. నువ్వు మాట్లాడే మాటలు ఎక్కడ దాకపోతున్నాయి? నువ్వు ఒక మాజీ శాసనసభ్యుని పట్టుకొని ఒరే అనే స్థాయి నీది కాదు నాయన. నువ్వు చిన్న బిడ్డవి, ఇంకా పురుట్లోనే ఉన్నావు. నువ్వు ఇంకా పెద్దోడు కూడా కాలా. నువ్వు ఇంకా పురుట్లో బిడ్డవిగా ఇన్ని మాటలు వస్తుంటే మేము రాజకీయ నాయకులు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు మా ఎన్ని రావాలన్నాయన మా నోటి నుంచి మాటలు. మేము మాట్లాడితే నిలబడి కానీ శక్తి కూడా నీకు లేదు. ఇదే దారుములో చెప్తున్నా, ఈ దారుములోకైనా వచ్చి మాట్లాడే శక్తి ధైర్యం మాకుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి రమ్మన్నా వస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావో, ఏమేం చేసావు, నీ రూరల్ మండలం గురించి తీసుకొని వచ్చి ముందర పెట్టు. దాని గురించి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడడం, నీ వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు. నువ్వు ఆయనకు కూడా చెప్తున్నావు, ఇలాంటివి ప్రోత్సహించవద్దండి. ఇలాంటి ప్రోత్సహిస్తే ఎక్కడ పోతామనేది తెలియదు. మీరు ఒక్కటే కాదు నోటికి వచ్చేది, మాకు నోరు ఉంది. మాకు చిన్న నోరు కాదు మాది. ఇంకా మీరు ఎంతసేపు మీరు వచ్చారు, నిందగాక మొన్న వచ్చినాక మీకు ఇంత నోరు ఉంటే 30 సంవత్సరాల రాజకీయాల్లో మేము చేస్తున్నాం. మాకెంత నోరు ఉండాలి తెలుసా? ఇంకా చినిగి ఆరేస్తాం మీకు కావాలంటే. మేమే తక్కువ భయపడేవాళ్ళం కాదు. మా గురించి కనుక్కోవాలంటే వచ్చి బుచ్చి మండలంలో కనుక్కోండి. ఏ విధంగా మేము రాజకీయాలు చేసాం, ఏ విధంగా హుందాతనంగా ఉన్నామనేది. ఈరోజు ఆ హుందాతనం కూడా మీ రాజకీయంలో లేదు. 2 సంవత్సరాలు ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం, మీరు చెప్తున్నారు దారుమురుగులో సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా పోటీ చేయండి అని చెప్పి. నాయన సింగిల్గా పోటీ చేస్తాము, మీలాగా మేము కూటమి ప్రభుత్వం లాగా పోటీ చేస్తాం. అవన్నీ నీకు అనవసరం. నువ్వు ఎవరురా మమ్మల్ని అడగడానికి? మేము పోటీ చేస్తాం. ఎక్కడ పోటీ చేయాలో, యువత కలుపుకొని పోటీ చేయాలా, అవన్నీ మా సొంత విషయాలు, నీ సొంత విషయం కాదు. మొదట నీ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుని నువ్వు ఇక్కడ గెలిచిన తర్వాత నువ్వేమైనా మాట్లాడు. ఇక్కడ పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ సిపిఎం పార్టీ సర్పంచ్గా ఎన్నికై వస్తున్నారు. ఇక్కడ 5 సార్లు ఎలక్షన్ జరిగిన ఎంపీడీసీలుగా 5 సార్లు కూడా సిపిఎం పార్టీ వాళ్ళే ఉన్నారు. ఆ సిపిఎం పార్టీ పెట్టిన భిక్షే మీ అమ్మ నాన్న కూడా ఎంపీడీసీ గెలిచింది. అంతేగాని నీ స్వతహార్థం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనంలో గెలవాలా, గెలవబోడు గోదాడా ఇక్కడ చెప్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉండి గెలిపించుకొని, ఇదిగో మేము కాళ్ళ దగ్గర చెప్పండి మేము గెలిపించుకున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీని అని చెప్పి. అంతేకాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మేము పోరాడతామో చూస్తున్నారు మీరు కూడా. మీరు అనుకుంటున్నారు ఏదో మా మీద కేసులు పెట్టించి ఏదేదో చేద్దాము, రౌడీజం చేద్దాం అనుకుంటే మీకన్నా ఎక్కువ రౌడీలో మేము. అర్థమవుతుందా? మీ నాయకులు వెనకన్న నాయకులు కూడా చెప్తున్నా, మీకన్నా ఎక్కువ నా రౌడీజాలు చేసి ఉన్నాడమే. ఈరోజు మేము ఎందుకు గమ్ముకున్నామంటే ఆ పద్ధతి అది మంచి సంస్కారం కాదని చెప్పి మేము గమ్ముగా మూసుకొని ఇళ్లలో కూర్చోన్నాం. అంతేగాని మాకేం చేతగా కాదు నాయన, నీకన్నా ఎక్కువ చేసిన వాళ్ళం మేము. ఒక్కసారి వచ్చి నీకు చరిత్ర కావాలని మీ నాయన్ని అడుగు చెప్తారు, లేదా బుచ్చిడి మండలం ఎవరినైనా అడుగు చెప్తారు ఆయన. ఒక నల్లపురెడ్డి వాళ్ళ కుటుంబం అంటే ప్రపంచంలోనే, జిల్లా కాదు ప్రపంచంలోనే పేరు దగ్గర కుటుంబం అది. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగం కాలనీని చెన్నైకి తీసుకోబోతుంటే, అది చెన్నైకి పోతే మన ఆంధ్ర ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతారని మధ్యలో ఉండే విలేజ్లకి కంపల్సరీ వాటర్ కల్పించాలా అని చెప్పి ధర్నాలు చేసి ఎన్నో చేసిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. దాని తర్వాత మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయి ఉన్నారు, ప్రతి విలేజ్ డెవలప్ చేసింది. అటువంటి వ్యక్తిని ఒక నల్లపురెడ్డి వాళ్ళ కాలి గోటి కూడా పనికిరాని ఒక జగదీష్ ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా తప్పని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఏ పక్క సరిపోతావు, ఏ విధంగా సరిపోతావు నువ్వు? ఈ రోజు ఏదో అండ చూసుకొని, ఏదో ప్రశాంతం అండ చూసుకొని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ముందు రోజులు చాలా ఉన్నాయి. ముందు రోజుల్లో ఏం జరగద్దో ఆలోచించుకొని, వెనక నువ్వు ఎటువంటి వాడివో, నీ కుటుంబం ఎటువంటిది ఆలోచించుకొని ప్రవర్తించాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని అసభ్య పదజాలంతో ఏదంటే అది. మీ ప్రశాంతమ్మనంటే మీకెంత కోపమో, మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంటే కూడా మాకు అంతే కోపం.
అంతేగాని మేము ఆయన ఏమన్నాడు, అమ్మా నేను అభివృద్ధి చేశాను, అవి ఫోటోలతో సహా చూపిస్తున్నాను, మీరేదన్నా అభివృద్ధి చేస్తుంటే మీరు చూపించుకోండి, అంతేగాని వచ్చిన దగ్గరల్లా గత ప్రభుత్వంలో ఏం జరగలేదు కట్టబట్టి కూడా వేయలేదు అని అనొద్దమ్మా అన్నాడు. అంతేగాని ఆయన ఏమనలేదు కదా, దానికి నువ్వు అంత విధంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు జగదీష్. ఇకనైనా నువ్వు పద్ధతి మార్చుకో. మనం ఏం చేశారు ఆ ప్రశాంతం ఏం చేశారు అన్న దానికి కౌంటర్ ఇచ్చారు. మీరు మాట్లాడేదానికి సభ్యత సంస్కారం ఉంటుంది. ఎలాగా మీరే ప్రతిచర్యగా మీరు ఏం మాట్లాడాలో మాట్లాడండి. సెంటర్కి వచ్చే బెజవాడ జగదీష్ ఆయన వచ్చాడు. ఒక ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, 6 సార్లు ఎమ్మెల్యే, ఆయన పట్టుకొని నువ్వు నేను కూడా అనగలను ఒరే జగదీష్ అని, ఒరే లంజ జగదీష్ నేను కూడా అనగలను. కానీ మాకు సంస్కారం ఉంది మాట్లాడడం. ఎందుకంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మా పెద్దల సంస్కారం మాకు నేర్పలేదు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు జగదీషు, నువ్వు SIFIలో విఆర్సీ కాలేజీలో ఉండి నువ్వేం చేసినవో మీడియా మిత్రులకు ఇంకా తెలియజేయాలనుకుంటుండా. అలాగే నువ్వు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగస్తుల దగ్గర ఏం చేసినవో మాకు తెలుసు. ఇవన్నీ బయటపెట్టి నీ పరువును కాపాడుకో. వద్దాగా అనవసరంగా ప్రసన్న కుమార్ రెడ్డిని నువ్వు చేసిన వ్యాఖ్య వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చెప్తున్నారు ఆయన మాకు ప్రశాంత్ రెడ్డి గారికి మీడియా ముఖం ఒక తెలియజేస్తున్నాను. అమ్మా మీరు తట్టమట్టేలేదు అంటున్నారు. కేవలం నాది చెల్లాయిపాళ్యంలో మీ నాయకులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చర్చకి సిద్ధంగా ఉన్నాం. మేము రమ్మని చెప్పండి. మేము 5 సంవత్సరాల్లో మేము చేస్తే 2.5 సంవత్సరం, ఎందుకంటే 2.5 సంవత్సరం కరోనా తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో మా చెల్లాయిపాలెం పంచాయతీలో ఏం చేసినామో మాకు మొత్తం మీకు తీర్మానాలు కూడా ఇచ్చున్నాయి. ఏ వర్కలు చేసినామో రండి, సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన మీరు మాకన్నా బాగా అభివృద్ధి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మేము అడుగుతున్నది అది. వచ్చినప్పుడల్లా తట్టమట్టేలు ఇదేనా ఈ సంస్కారం? ఇలాంటి వాళ్ళని మాట్లాడే వాళ్ళని ముందు మీరు మీ కార్యకర్తల్ని అరికట్టండి. అర్థమైందా? అది ఒక్కసారి మీరు ప్రశాంత్ రెడ్డికి మా మీడియా ద్వారా మా సముఖంగా మీరు తెలియజేయాలని ఇంతవరకు ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు ప్రశాంతమ్మ, మీరు మీ నాయకుల చేత అతను ఏ గ్రామంలో ఏ పని కానీ ఇంకోటి తెలియని వ్యక్తి, అసలు వాడు ఏవడో తెలియదు, సరిగా మాకు కూడా తెలియదు. ఈరోజు ఏ గ్రామంలో అడుగు పెట్టినట్టు మేము చూడాల. వాడికి ఒక అధికారంగా అతనికి ఒక పదవి ఇవ్వడం జరిగింది. మీరు అధ్యక్షుడు, రూరల్ అధ్యక్షుడు అంటే ఆయన. అసలు అతనికి ఏ పని చేయాలని తెలుసా? ఎక్కడన్నా ఏమన్నా పని చేసినట్టు ఉందా? గతంలో ఎక్కడన్నా ఏమన్నా పని చేసిందంటే నాకు ఒక్క పని చూపించండి. ఏమి తెలియదు అంటే మీకు డబ్బాలు కొట్టుకునేదానికి ఉన్నాడు ఆయన. మీకోసంగా మిమ్మల్ని ఎవరన్నా కానీ చిన్న మాట అంటే మీరు కట్టుకోలేక ఇటువంటి వాళ్ళని పెట్టి ఈరోజు మీరు వాళ్ళందరినీ కూడా తిట్టిస్తూ ఉన్నారు. ఆయన ఒక గౌరవమైన మాజీ ఎమ్మెల్యే ఆయన. అది కూడా గుర్తుపెట్టుకోండి. రేపు మీ పరిస్థితులు కూడా ఇదే. మీరు ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయి ఉన్నారు, ఇంకా రాబోయే రోజులు అవ్వాలి అని అంటే ఇటువంటి చెత్తల చేత కానీ ఈ విధంగా కానీ మీరు కానీ మాట్లాడించారంటే ఇక్కడికి ఆగిపోయే పరిస్థితి వస్తుంది మీకు. ఎందువల్లంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. నేను మీ దగ్గర ఎన్నో సార్లు ఉన్నాను. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలువ ఈ రోజు కూడా ఎవరు తీయట్లేదు, ఎవరు ఆయన విమర్శించట్లేదు అని అంటే ఆయన గౌరవం ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ గౌరవం మీరు వచ్చిన దగ్గర నుంచి కాపాడుకోవట్లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి గొడవలు, కుతంత్రాలు, కుట్రలు, ఇల్లులు పగలగొట్టడాలు, దాడులు చేపించడాలు, ఈ రోజు తిట్టించే కొడకల లెక్క తిట్టించే పరిస్థితులు. మీరు ఆడవాళ్ళు అని అంటున్నారు. ఆడవాళ్ళు ఒకటి, మగవాళ్ళు ఒకటి. మనుషులు కదా ఇద్దరు మనుషులే. ఒకటి గుర్తుపెట్టుకో. ఇందాకేదో బుచ్చులో వచ్చేసి ఆడవాళ్ళని తిడితే మేము సింహాలు అయిపోతామని మేము మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళంతా కూడాను. మగవాళ్ళని కూడా తిడితే వాళ్ళు కూడా మనుషులేనమ్మా, వాళ్ళని కూడా మాట్లాడకూడదు. మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి మీ ఎమ్మెల్యేకి ఉన్న ఇలువ తీసేస్తున్నారు మీరందరూ కూడాను. మీ ఎమ్మెల్యే గారు మీరు ఒక గౌరవమైన పదవిలో మంచి హోదాలో ఈరోజు ఉంటూ ఈ హోదాని ఈ విధంగా వాడుకుంటున్నారు. ఇటువంటి లుచ్చాలను పెట్టి వాడుకుంటున్నారు. ఈ విధంగా తిట్టిస్తూ వాడుకుంటున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, మీరంటే ఒక గౌరవంగా ఉండాలి అని అంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని తిట్టేదానికి రాలా. మీరు తిట్టించారు కాబట్టి దాన్ని చెప్పేదానికి వచ్చాం మేము. మీరు తిట్టించడం తప్పు. ఎందుకంటే ఆ భాష మంచి భాష కాదు. రేపు మీ పరిస్థితి అయినా అంతే. వాడనేవాడు రేపు వైఎస్ఆర్సీపీకి రావచ్చు, రేపు మిమ్మల్ని తిట్టొచ్చు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక స్థాయిలో ఉన్నారు, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు. నిన్న 2 రోజుల క్రితం నేను మాట్లాడా.
మిమ్మల్ని తిట్లా ఏమన్నానంటే గ్రామానికి రండి, గ్రామ అభివృద్ధిని చూడండి, గ్రామంలో ఏ పని కూడా జరగట్లేదు, మీకున్న నాయకులు మీకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు, వీళ్ళు చోట ఈ వ్యవహారంగా చేస్తూ ఉన్నారు, మీకు ఏ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఇళ్లలోనో లేకపోతే ఇలా ఆదాయం వచ్చే వాటిల్లోనో ఇలా మట్టిలోనో వేస్ట్లోనో ఇంకొక విధంగా ఇది చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి మీకై మీరు గ్రామాల్లోకి రండి, గ్రామ పరిస్థితులను చూడండి, వాళ్ళ ప్రజల బాధలను చూడండి, ఆ బాధలను తగ్గట్టుగా ఆ పనులు చేయండి అని చెప్తా ఉంటే మీరు ఈరోజు వాళ్ళని పెట్టి నిన్న ఉదయాన్ని ఒక్కసారి మాట్లాడలేదో ఆడ ఏమి తప్పు మాట్లాడాడమ్మా అని అంటున్నాను. కట్టడ మట్టే లేదని చెప్తున్నావమ్మా నువ్వు. బుచ్చి మండలం మున్సిపాలిటీ చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి, బుచ్చి మండలంలో డెవలప్మెంట్ చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ రోజు మీరు 2 సంవత్సరాలు వచ్చింది. మేము కరోనా టైంలో 2 సంవత్సరాలు చేయలేకపోయినా కానీ తర్వాత 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది మా ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో. ఈ రోజు మీకు 2 సంవత్సరాలు అయింది. మీరు ఏమి చేశారో మీరు చూపించండి. మొత్తం మా లిస్ట్ అంతా చూపిస్తాం. గ్రామ అభివృద్ధి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఈ రోజు అమ్మిడి ఉండి చేపించింది ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరిగింది. ఆ రోజు వేమిరెడ్డి కూడా ఉన్నారు, మొత్తం కూడా తెలుసు. ప్రతి దాని మీద కూడా వేమిరెడ్డి పేరుంది. మీరు చేతగానే మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పడ్డా కానీ మీరు కూడా ఉన్నారు దాంట్లో. అంటే లేవు, మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయన కనుక్కోండి. ప్రతి ఒక్క విషయానికి మిమ్మల్ని తీసుకొచ్చి బయటికి తిప్పింది ప్రసన్న కుమార్ రెడ్డిను. ఎక్కడైనా కూడా నాకు తెలుసు, నేను ప్రతి దగ్గరికి ఆయన తోటే వచ్చున్నా, వేమిరెడ్డి తోటే వచ్చున్నాను. ప్రతి దగ్గర కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కువ తిప్పినట్టు ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు. నా ఒక్కడికి తెలిసిన విషయం, దొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి 100 సార్లు మీరు వచ్చారు. అదే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు, ఎన్నిసార్లు వచ్చారమ్మా అని అడుగుతున్నా దొన్నవాడకి. అది ప్రసన్న కుమార్ రెడ్డి. ఇది ఆయన అభిమానం చూపించే. ఇది మీలాగా కక్షలు కుతంత్రాలు కక్షలు పెట్టుకునే వ్యక్తి కాదు. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకనైనా కానీ ఆ జగదీష్ అనే అతన్ని అనగొట్టండి, అభివృద్ధి పదానికి రెడీ చేయండి. అంతేగాని ఈ విధంగా మాయ మాటలు చెప్పో ఇంకొక విధంగా ఇంకోరిని చూసి ఈ రోజు ఏదేదో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసే ఎట్టంటే మాట్లాడటం. ఈరోజు ఉదయం రూరల్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జగదీష్ ఒకటే చెప్తున్నావు, జగదీష్ ఖబర్దార్, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఒకటే చెప్తున్నావు. ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాలి కోటికి కూడా సరిపోను, ఒరే సరే అని మా నాయకుడు మాట్లాడుతున్నావు. ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రాణాలు ఇచ్చేదానికైనా మైనార్టీలు మేము సిద్ధంగా ఉన్నాము. నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఎవరు చూసుకొని ఎగరుతున్నావో అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు. ఈరోజు హై స్కూల్కి 30 లక్షలు ఫస్ట్ బిల్లు నాడు నేడు శాంక్షన్ చేయించింది మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. 30 లక్షలు ఇచ్చినాం. తర్వాత ఎక్స్టెన్షన్ బిల్డింగ్ హై స్కూల్కి 40 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా ఇంటర్ కాలేజీ దార్ముడికి ఇంటర్ కాలేజీకి 40 లక్షలు ఇచ్చిన ఘనత మా ప్రసన్న కుమార్ రెడ్డిది. అదేవిధంగా రైతు బంధు కేంద్రం 30 లక్షలు, క్లినిక్లు పటోలో ఆర్ఆర్ నగర్లో క్లినిక్ 30 లక్షలతో కట్టించారు. 2 క్లినిక్ 60 లక్షలు అయినాయి. సీసీ రోడ్లు కానీ పల్లిపాలెంలో సీసీ రోడ్లు కానీ దేవాలయాలు 2 కట్టించారు. ఈరోజు 375 ఇల్లులు కాలనీ ఇల్లులు ఇచ్చేసి హైవే పక్కన దాని వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 20 కోట్లు, దాదాపు 20 కోట్లు వాల్యూ ఉన్న ప్రజలకు పంచిన మా నాయకుడు అభివృద్ధి చేశారా? రాండి, మీరు ఏ అభివృద్ధి చేశారు దారముడుగులో ఒకసారి చూపిండి. చర్చిలకు రాండి, మేము కూడా కూర్చుంటాం, మీరు కూడా కూర్చోండి. చర్చిలకు రాండి. మాటికి వస్తే సింగిల్గా రా అంటుంటాం. సింగిల్గా మీరు వస్తున్నారా? సింగిల్గా కూటమితో కలిసి ఈ రోజు మీరు సింగిల్గా లేరు, మీరు కూటమితో కలిసి ఉన్నారు. సింగిల్ నాయకుడు శ్రీనివాసులరెడ్డి బిడ్డ పులే ప్రసన్న కుమార్ రెడ్డి ఛాలెంజ్. ఆయన కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాము. వైసీపీ కార్యకర్తలు భయపడము. నువ్వు అవాకులు చెవాకులు ఇవ్వద్దు మా ప్రసన్న కుమార్ రెడ్డి. మా ప్రసన్న కుమార్ రెడ్డి కాలు కోటికి కూడా ఈరోజు సరిపోయే హోదా కాదు నీది. ఒరే తురేతో మాట్లాడి ఇదేనా మీకు నేర్పించింది మీ ఎమ్మెల్యే గారని ప్రసాద్ మేడం కూడా మేము ఖండిస్తున్నాము. గారిని ఎట్టంటే అట్ట ఈ కుర్చీ రోలర్ అధ్యక్షులు జగదీష్ అన్న గారు ఎట్టంటే అట్ట మాట్లాడారు. అదేవిధంగా అది అసలు సంస్కారం కాదు. చేస్తే మీరేం తట్టమట్లేసారా దాని గురించి ఈరోజు ఉదయాన్నే మా పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాని గురించి ఎవరించి చెప్తా, మా మీద జరిగే దాడులు, మా గ్రామస్తుల మీద జరిగే దాడుల గురించి వివరిస్తా. అది కూడా ఎవరి మీద నిందలేస్తా కాదు, మామూలుగా ఇవన్నీ జరగకుండా ఉండాలని మా పెద్ద ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తుంటే దానిని ఏదో విధంగా పెద్దది చేయాలని దాని నుంచి ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి పంచాయతీ కాడికి తీసుకొని వచ్చి దాన్ని ఎట్టనేట మాట్లాడటం
ఆయన వయసుకి ఆయన్ని అంతంత మాటలు మాట్లాడడం అసలు సత్యం కాదు. అదేవిధంగా మా దౌర్ముడికి ఆయన ఎంతెంత చేశాడో మా దౌర్మ ప్రజలకి బాగా తెలుసు. అదేవిధంగా పల్లిపాలెం నుంచి దావరముడికి సిమెంట్ రోడ్ వేసి 2 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్లు వేసింది మా నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారేను. ఎన్నో వీధుల్లో బురదల్లో మేము తిరుగుతున్నప్పుడు కూడా, మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మేము తిరుగుతున్నప్పుడు కూడా మాకు నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నో వీధుల్లో ఆయన శిలా పథకాలు కానీ ఎన్నో ఉన్నాయి. అదే అవన్నీ గమనించి మా పెద్దల్ని మా నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎట్టంటే మాట్లాడినందుకు సభ్యతారం కాదని